మీకోసం సరికొత్త క్వశ్చన్స్ తీసుకొని నేనొచ్చేసాను. 15కి 15 చాలా తక్కువ మంది గెస్ చేస్తారు. మీరు ఎన్ని క్వశ్చన్స్‌కి ఆన్సర్ కరెక్ట్‌గా చెప్పగలిగారో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గెస్ ద హీరోయిన్. పిక్చర్‌లో కనిపిస్తున్న 4 హింట్స్‌ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఫస్ట్ హింట్ వచ్చేసి సాయిబాబా, తర్వాత ప అనే అక్షరం, తర్వాత ల, తర్వాత కివి. హీరోయిన్ నేమ్ వచ్చేసి సాయి పల్లవి. గెస్ ద హీరోయిన్. పిక్చర్లో కనిపిస్తున్న 5 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఫస్ట్ హింట్ వచ్చేసి ఏ అనే లెటర్, తర్వాత న్యూస్, తర్వాత క అనే అక్షరం, తర్వాత సి, తర్వాత టీ. హీరోయిన్ నేమ్ వచ్చేసి అనుష్క శెట్టి. గెస్ ద హీరోయిన్. ఈ 2 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆలోచిస్తే చెప్పేయచ్చు కూడా. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఈ 2 హింట్స్ని కలిపితే వచ్చే హీరోయిన్ నేమ్ హనీ రోజ్. గెస్ ద హీరోయిన్. పిక్చర్లో కనిపిస్తున్న 3 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో గెస్ చేశారు అనుకుంటా. ఇప్పుడు హింట్స్ని చూద్దాం. ఫస్ట్ హింట్ వచ్చేసి హనీ, తర్వాత సి, తర్వాత క అనే అక్షరం. హీరోయిన్ నేమ్ వచ్చేసి హన్సిక. గెస్ ద హీరోయిన్. ఈ 3 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో గెస్ చేశారు అనుకుంటా. ఇప్పుడు హింట్స్ని చూద్దాం. ఫస్ట్ హింట్ వచ్చేసి త అనే అక్షరం, తర్వాత మ్యాన్, తర్వాత హెన్నా. హీరోయిన్ నేమ్ వచ్చేసి తమన్నా. గెస్ ద హీరోయిన్. ఈ 3 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో గెస్ చేశారు అనుకుంటా. ఇప్పుడు హింట్స్ని చూద్దాం. ఫస్ట్ హింట్ వచ్చేసి 9, తర్వాత ఏ అనే లెటర్, తర్వాత స్టార్ అంటే తార. హీరోయిన్ నేమ్ వచ్చేసి నయనతార. గెస్ ద హీరోయిన్. ఈ 3 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. పిక్చర్లో కనిపిస్తున్న ఈ 3 హింట్స్ని కలిపితే వచ్చే హీరోయిన్ నేమ్ సమంత. గెస్ ద హీరోయిన్. ఈ 4 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఫస్ట్ హింట్ వచ్చేసి షూ, తర్వాత టీ, తర్వాత హ అనే అక్షరం, తర్వాత సన్. హీరోయిన్ నేమ్ వచ్చేసి శృతి హాసన్. గెస్ ద హీరోయిన్. ఈ 3 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. హీరోయిన్ నేమ్ వచ్చేసి అనుపమ.
గెస్ ద హీరోయిన్. ఈ 2 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఈ 2 హింట్స్ని కలిపితే వచ్చే హీరోయిన్ నేమ్ రకుల్ ప్రీత్ సింగ్. గెస్ ద హీరోయిన్. ఈ 4 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో గెస్ చేశారు అనుకుంటా. ఇప్పుడు హింట్స్ని చూద్దాం. ఫస్ట్ హింట్ వచ్చేసి పు అనే అక్షరం, తర్వాత జ, తర్వాత ఎగ్, తర్వాత దే అనే అక్షరం. హీరోయిన్ నేమ్ వచ్చేసి పూజా హెగ్డే. గెస్ ద హీరోయిన్. పిక్చర్లో కనిపిస్తున్న 5 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఫస్ట్ హింట్ వచ్చేసి కి, తర్వాత టీ, తర్వాత షూ, తర్వాత రే అనే అక్షరం, తర్వాత ఉష్. హీరోయిన్ నేమ్ వచ్చేసి కీర్తి సురేష్. గెస్ ద హీరోయిన్. పిక్చర్లో కనిపిస్తున్న 4 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో గెస్ చేశారు అనుకుంటా. ఇప్పుడు హింట్స్ని చూద్దాం. ఫస్ట్ హింట్ వచ్చేసి కాజల్, తర్వాత ఆ అనే అక్షరం, తర్వాత ఇల్లు, హిందీలో ఘర్, తర్వాత వాల్. హీరోయిన్ నేమ్ వచ్చేసి కాజల్ అగర్వాల్. గెస్ ద హీరోయిన్. పిక్చర్లో కనిపిస్తున్న 4 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఫస్ట్ హింట్ వచ్చేసి రష్మి, తర్వాత క అనే అక్షరం, తర్వాత మ్యాన్, తర్వాత దానా. హీరోయిన్ నేమ్ వచ్చేసి రష్మిక మందన. గెస్ ద హీరోయిన్. ఈ 3 హింట్స్ని కలిపితే హీరోయిన్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఫస్ట్ హింట్ వచ్చేసి అమ్మ, తర్వాత లా, తర్వాత మిల్క్ లేదా పాలు. హీరోయిన్ నేమ్ వచ్చేసి అమలా పాల్. 15లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పగలిగారు? ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పగలిగారో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.